2 దశాబ్దాలకు ఉద్యమాలు చేస్తున్నటువంటి వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అలాగే ఎన్నో పోరాటాలు చేస్తూ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ఈబీసీ మరియు రెడ్డి జనసమితి అధ్యక్షులు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? అంత బాగా మేడం. ఏంటి సార్ 2 దశాబ్దాలకు ఉద్యమాలు చేస్తున్నారు, ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు, ఎన్నో పోరాటాలు చేస్తే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు. ఏంటి మీ ఉద్యమ నేపథ్యం ఏంటి? అంటే నిజమే మేడం, మేము 2003లో ఉద్యమం స్టార్ట్ చేసినాం. నేపథ్యం అంటే ఈ సమాజంలో సృష్టించబడ్డ కులంలో వివిధ వర్గాలుగా పిలువబడుతున్నారు. అంటే కొంతమంది ఎస్టీలుగా, కొంతమంది ఎస్సీలుగా, కొంతమంది బీసీలుగా, కొంతమంది ఓసీలుగా. అంటే ఓసీలు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ అనేది ఒకటి, తర్వాత ఓసీలు అంటే అగ్రకులాలు అనేది ఒకటి. ఈ విధంగా ముద్ర వేసి ఒక ముసుగు తొడిగి ఈ ప్రభుత్వాలు గాని రాజకీయ పార్టీలు గాని వీరిని నిర్లక్ష్యం నిరాదరణకు గురి చేసింది. ఆ సందర్భంలో నేను కొన్ని కుటుంబాలను, వారి యొక్క స్థితిగతులను, తర్వాత వారి యొక్క బాధలను గాథలను చూసిన తర్వాత ఈ అగ్రవర్ణాలు కూడా ఈ దేశ పౌరులు, వారిలో కూడా పేదలు ఉన్నారు, ఈ రాష్ట్ర పౌరులు, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళ హక్కులను కాలరాయడం ఎంతవరకు అని నేను 2003లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కావాలని, అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఏ అయితే ప్రయోజనాలు ఉన్నాయో అంటే వాళ్ళకు వద్దని కాదు, వాళ్ళతో పాటు ఇందులో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఈ ప్రయోజనాలు అందాలని నేను ఈబీసీ సంఘం స్థాపించి ఆ క్రమంలో ఉద్యమాన్ని తీసుకొని పోవడం జరిగింది మేడం. అంటే మీరు అన్నదాన్ని బట్టి ఏంటంటే ఎస్సీల కొరకు, ఎస్టీల కొరకు కానీ, బీసీల కొరకు కానీ ఆ జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే లేదా నాయకులు కానీ, వాళ్ళు ఉన్న పెద్దలు కానీ వాళ్ళ కుల ప్రయోజనాలను కాపాడుకుంటూ సామాజిక ప్రయోజనాలలో భాగస్వామ్యం. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి నాయకులు కానీ, తర్వాత అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ అగ్రవర్ణ పేదలను విస్మరించడం బాధాకరం. కాబట్టి నేనేం చేసిందంటే మేడం, ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినాక ఈ అగ్రవర్ణాల హక్కుల మీద ఎవరు రోడ్డెక్కలే. ఒక రెడ్డి బిడ్డగా నేను ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన, ఇందిరా పార్క్ నుంచి సుందరాయ పార్క్ వరకు ర్యాలీ చేసిన, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినాం. అంటే అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు వినతి పత్రం ఇచ్చినామంటే, అయ్యా మీరు రాజ్యాంగం రాసిపోయారు, మీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నేడు పాలకులు పరిపాలిస్తున్నారు, ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి ఫలితం చేకూరమని మీరు చెప్పారు. కానీ అటువంటి పరిస్థితులలో ఈ అగ్రకులాలు ఉన్నటువంటి పేదలను ఈ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ విస్మరిస్తున్నాయి కులం అనే నెపంతోడి. కాబట్టి మీరే వారికి మంచి మనసు ఇవ్వాలని వారి వేడుకలు చేయడం జరిగింది. అదే విధంగా మీకు గుర్తుంటది మేడం, 2008లో కూడా అనేక యజ్ఞాలు జరిగినాయి. అంటే ఒక చిరంజీవి ఒక యజ్ఞం చేసిండు, అట్లనే కేసీఆర్ ఒక యజ్ఞం చేసిండు, భూమన కరుణాకర్ రెడ్డి ఒక యజ్ఞం చేసిండు. అయితే మంత్రాలకు చింతకాయలు రాలేవు కానీ మేము కూడా ఒక యజ్ఞం చేసినాం. అంటే మా విషయాన్ని తెలవాలని, చర్చ జరగాలని సామాజిక కోణంలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు అగ్రకుల పేదల పట్ల వివక్షత విడనాడి వారికి సద్బుద్ధి ప్రసాదించి వీరిని అన్ని విధాలు ఆదుకొని సమస్త ప్రజలకు సమన్యాయం జరిగేలా కరుణా కటాక్షించే గుణం ఇవ్వాలని శ్రీ 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 లక్ష్మీ గణపతి మహాయజ్ఞం చేసినాం. అంటే ఇట్లా అనేక పోరాటాలు, అంటే ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం, సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడం, రాస్తారోకోలు, వివిధ రూపాయల నా పోరాటాలు కొనసాగించడం జరిగింది. అలాగే రవీందర్ రెడ్డి గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఈబీసీ రిజర్వేషన్ తో పాటు కూడా ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చారు, స్కాలర్షిప్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. మీరు తీసుకురాక ముందు కూడా మీరు కొట్లాడారు, పోరాటాలు చేస్తూ వచ్చారు. మరి ఆ రోజు ఎందుకు కొట్లాడారు? మరి ఈ రోజు కూడా మీరు ధర్నాతో 1,00,000 మందితో కూడా మళ్ళీ రెడ్డి గర్జన్ తోటి ముందుకు రాబోతున్నారు, ఏంటి ప్రధాన కారణం? మేడం, ఆ రోజు కూడా మేము పోట్లాడినప్పటికి కూడా ఇది నేను తొక్కని గడపలేదు మేడం. ఆ రోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, సిపిఐ గాని, సిపిఎం గాని, తర్వాత బీజేపీ గాని, తర్వాత ఎంఐఎం గాని, ఈవెన్ ఇంతెందుకు మేడం మన గద్దర్ గారు కూడా
దివంగత గద్దర్ గారు కూడా ఈ అగ్రవర్ణ పేదల హక్కుల కొరకు, వారికి కావలసినటువంటి మౌలిక వసతుల కొరకు గజ్జగడతని చెప్పడం జరిగింది, బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇది అన్ని పేపర్లలో వచ్చింది, ఆయన వాయిస్ వచ్చింది. ఇది నేను ఏం చెప్పదలుచుకున్నట్టే మేడం, ఈ ఉద్యమం చేసేటప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీలే కాదు, నాకు ఆ రోజు మాదిగ దండోర ఎంఆర్పిఎస్ ఉద్యమం కానీ, ఒక బీసీ సంఘం కానీ, తర్వాత ఒక వడ్డెర హక్కుల పోరాట సమితి కానీ, ఎరకల హక్కుల పోరాట సమితి కానీ, ఇట్లా తర్వాత మీరు చూడండి ఎస్టీ సంఘం కానీ, ఇట్లా అన్ని కుల సంఘాలు కూడా, అన్ని ప్రజా సంఘాలు కూడా మా యొక్క ఉద్యమానికి పరిపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం కూడా, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు అనేటువంటి గుర్తించడానికి నేను అనేక పోరాటాలు చేయడం జరిగింది. అప్పట్లో నేను 623 సభలు సమావేశాలు పెట్టడం జరిగింది వివిధ రూపేణ మేడం. అయితే ఆ క్రమంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ అగ్రవర్ణ పేదలను ఆదుకోవడానికి వారు కూడా అంత ఈజీగా ముందుకు రాలేదు. ఒకనాడు మేము 5,000 మందితోటి మేము రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. అందులో బ్రాహ్మణులు, రెడ్లు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరి, తెల్లగా, వెలమలు, ముస్లింలు, ఇట్లా ఇత్యాది అగ్రవర్ణ పేదలు, అంటే సిటీలో హైదరాబాద్ వస్తే మార్వాడీసు, సిక్కుసు, బుద్ధిసు, జైనీసు, ఇట్లా అనేక కులాలలో కూడా, అంటే ఈ ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కానీ, ఈనాడు తెలంగాణ కానీ 4వ వంతు జనాభా ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు ఒక స్కాలర్షిప్ లేవు మేడం, ఒక హాస్టల్ లేవు, ఒక ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు మీరు మేడం ఒక రాజశేఖర రెడ్డి గారితో తెచ్చారు. ఎట్లా అంటే అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐఎఫ్ఎస్, ఐపీఎస్ చదవాలంటే మేడం అగ్రవర్ణ పేదల బిడ్డ అతనికి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా చదవలేకపోతున్నాడు. ఎందుకంటే స్టడీ సర్కిల్ పోవాలంటే కార్పొరేట్ విద్య లక్షలు కదా మేడం. అయితే మరి ఈ లక్షలు కట్టలేనటువంటి స్థితిలో ఉన్నత స్థితికి పోవాలంటే ఎట్లా చదవగలుగుతాడు? కాబట్టి నేను పోరాటం చేశాను, ఈ వీళ్ళు కూడా చదువుకోవాలంటే స్టడీ సర్కిల్ కావాలని, ఇత్యాది విషయాలల్లో మా పోరాటంలో అందరూ పరిపూర్ణంగా మద్దతు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒక దశలో రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ అగ్రకులాలకు నేను చేస్తే నా మీద కూడా అబండాలు వేస్తారు ఈ సమాజంలో అని ఒక దశలో వెనుక పట్టు కూడా పట్టడం జరిగింది. నేను ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారిని, అంటే నేను చెప్పాను కదా 5,000 మందితో ఒకసారి మేము వెళ్ళిపోయినాం, క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళినామని. అప్పుడు నేను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారిని నిలదీయడం జరిగింది. ఎందుకంటే నేను అనేక సందర్భాలలో, అనేక సార్లలో ఆయనకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం, నేను సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడం, ఇదంతా ఆయనకు నివేదికలు పోతున్నాయి. నేను కూడా తరచు కలుస్తున్నా, కానీ ఎంతసేపు నా రిప్రజెంటేషన్ తీసుకుంటుండో నవ్వుతుండు, కానీ దాని మీద స్పందన లేదు. మరి అటువంటి అప్పుడు నేను ఆ రోజు నిలదీయడం జరిగింది. అయితే ఆ దశలో ఆయన అన్నాడు, నేను ఒక ముఖ్యమంత్రిని, నేను ఒక రెడ్డి వ్యక్తిని, మరి నేను ఈ అగ్రవర్ణాలకు చేయడం కుదురుతుందా అన్నట్టు మాట్లాడాడు. అంటే అట్లెట్లా సార్, మీరు అన్ని కులాల పేదలు ఉన్నారు, అయినా మీరు ముస్లింలకు ఇటీవల కాలంలో 4% రిజర్వేషన్ ఇచ్చారు, ఆర్టికల్ 5 ప్రకారంగా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికే వీల్లేదు. సరే వాళ్ళకి ఇవ్వడం మేము తప్పుపడతలేము, సరే వాళ్ళల్లో కూడా దూదేకుల, నూరు భాషల అడ్డా ఇత్యాది కులాలు ఉన్నాయి. సరే ఆ కులాలను పరిగణన తీసుకొని మీరు ఈ కింద చేర్చి ఇస్తురు, కానీ అట్లనే అగ్రవర్ణ పేదలకు కూడా మీరు రిజర్వేషన్లు ఇవ్వాలి సార్. వాళ్ళకు స్కాలర్షిప్ లేవు, ఏం లేవు సార్. వాళ్ళలో కూడా ఆకలి చావులు ఉన్నాయి. మీకు తెలియదా మేడం? గ్రామాలలో ఆత్మహత్యలు ఉన్నాయి, తర్వాత పిల్లలు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది. నేను కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే బీటెక్ చదివి స్కాలర్షిప్ తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇటువంటి పరిస్థితులలో మీరు అగ్రవర్ణ పేదలను ఆదుకోవడానికి మీరు వెనక పట్టు చేయడం, మీరు ఓట్ల కొరకు మీరు కొంగ జపాలు చేయడం, తర్వాత దీన్ని మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేనంటే, ఆ రోజు ఆయన అన్నారు, హక్కుల కొరకు మన ఇంతమంది, అంటే పేరుకు రెడ్లు ఉన్నారు, అంటే ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఈ రెడ్లలో ఉన్న పేదలను ఎందుకు విస్మరిస్తున్నారని నేను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆ క్రమంలో వారు ఏమన్నారంటే, సరే నువ్వు కొట్లాడుతున్నావు కదా,
ఇక నువ్వు పోరాటాలు చేస్తున్నావు కదా, ప్రశ్నిస్తలేరంటున్నావు, సరే మా బదులు నువ్వు పోరాటాలు చేస్తున్నావు కదా అని అంటూ నన్ను ఇట్లా భుజం తట్టి ఇది అయ్యేది కాదు పోవయ్యా అని అన్నాడు. మేడం గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక దశలో వెనుకడికి వేసిండు అగ్రవర్ణ పేదలు ఆదుకోవడం. నేను ఆ తర్వాత బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో అగ్రకులాల పేదలు, వారి బాధలు, సామాజిక బాధ్యతని ఒక సెమినార్ పెట్టడం జరిగింది. ఆ సెమినార్ కు ఒక్క వేదిక మీదకి రాని మాదిగ దండోర మాలమానాడు, అదే విధంగా అన్ని కుల సంఘాలను ఆ వేదిక మీదకి పిలవడం జరిగింది. అంటే మాలమానాడు, అద్దంకి దయాకరు, జూపూడి, తర్వాత బెల్లయ్య నాయక్, ఇట్లా అన్ని కుల సంఘాలు వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో అగ్రవర్ణ పేదలను ఆదుకొని తీరాల్సిందే. అగ్రవర్ణ పేదలు ఏ కులాలు ఉన్న పేదలు, అగ్రవర్ణ పేదలు కాదు, అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలు, అందరి రక్తం ఒకటే. కాబట్టి మనం అందరం కలిసి ప్రభుత్వాల మీద ఐక్యంగా పోరాటాలు చేయాలి అనేటువంటి స్పందన అందరూ కూడా అందరూ హృదయపూర్వకంగా ఆ రోజు మద్దతు చెప్పడం జరిగింది. అందుకని నేను ఏం చెప్పదలుచుకున్నట్టే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కానీ, ఈడబ్ల్యూఎస్ యొక్క స్కాలర్షిప్స్ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, ప్రతి విషయంలో కూడా ఈ యొక్క అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా పరిపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. దానివల్ల నేను పెట్టిన మీటింగ్ సభ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అన్ని పేపర్లు వచ్చినటువంటి వార్తలను చూసిన తర్వాత అప్పుడు తొలిసారిగా 2008లో స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు వెళ్ళాక ఫీ రియంబర్స్మెంట్ అన్నారు. తర్వాత 2009లో ఫీ రియంబర్స్మెంట్, అది కూడా తొలిసారిగానే. దేశ చరిత్రలో ఎక్కడ లేదు. అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్లు ఇచ్చినా, ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చినా ఎక్కడ లేదు. అది రాజశేఖర రెడ్డి గారే ఇక్కడ అమలు చేశారు. ఆ తర్వాత నేను అంతటితో ఆగలేదు మేడం. ఈ ఉద్యమాన్ని యావత్ భారతదేశంలో కూడా విస్తరించడం చేయడం జరిగింది. ఎందుకంటే స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ పరిధులు ఉన్నా కానీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేవు. నేను అందుకనే ఆనాడే ఏం చేసినట్టే పార్లమెంట్ ముందర ధర్నా చేయడం కానీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని కలవడం కానీ, తర్వాత జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడం కానీ, అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను చేపట్టినటువంటి కార్యక్రమాలను గుర్తించినటువంటి ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, ఆల్ ఇండియా లెవెల్లో అగ్రవర్ణ పేదల స్థితిగతులను అధ్యయనం చేయమని ఈబీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఆ ఈబీసీ కమిషన్ కు చైర్మన్ గా ఎస్ఆర్ సిన్హాను ఆయన నియమించడం జరిగింది. ఆ ఎస్ఆర్ సిన్హా గారు యావత్ భారతదేశం మొత్తం తిరిగాడు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం వారితో ఇంటరాక్ట్ చేశారు. తర్వాత ఆ ఎస్ఆర్ సిన్హా గారు కూడా 10% రిజర్వేషన్లు ఇవ్వాలనేది రికమెండేషన్స్ కూడా చేశారు. కాకపోతే ఒక్క విషయం నేను చెప్పగలను, ఆ రోజు నేను చేసినటువంటి పోరాటంలో రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా మద్దతు ఇచ్చిండు. అంటే ఒకప్పుడు రిజర్వేషన్ల కొరకు పోరాటం చేస్తున్నప్పుడు తను ఉద్యమాలు నడుస్తున్నాయి అన్నాడు, కానీ ఈ అగ్రవర్ణ పేదలకు డిమాండ్లను పరిష్కారం చేయాలనేటువంటి దశలో మొదట్లో వెనకడుగేసిండు. కానీ ఆ తర్వాత వారు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రవర్ణ పేదల స్థితిగతులను వారు కూడా అధ్యయనం చేసిన తర్వాత ఒకటే ఆయన చెప్పాడు, ఈ రిజర్వేషన్లన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అంటే అప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కదా మేడం, ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం వల్లనే రిజర్వేషన్ రావాలంటే నువ్వు ఈ సమాజానికి నువ్వు ఒక వ్యక్తిగా తయారు కావాలి, నీ పోరాటాలు జరపాలనేటువంటి నాకు ఉత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటే నేను ఢిల్లీలో కానీ, తర్వాత అదే విధంగా ఎస్ఆర్ సిన్హా గారికి కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీరు రికమెండ్ చేయాలి కదా, సరే అది మా కేంద్ర ప్రభుత్వం అది అమలు చేస్తుంది అనే తర్వాత కానీ మీరైతే అది రికమెండేషన్ చేయాలి కదా అని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఎస్ఆర్ సిన్హాను ఢిల్లీలో కలిసి వచ్చిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసి మీరు ఒకసారి చెప్పండి అంటే వారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత క్రమంలో వారు చెప్పిన పిదపర వాళ్ళు
రికమెండేషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రవీందర్ రెడ్డి గారు, మీరు 620 సభలు పెట్టారు, 23 సభలు పెట్టారు అప్పట్లోనే. 5,000 మందితో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిలుగా ఆయన హయాంలో కూడా వెళ్తే ఆయన ముందడిగా ఇలా అగ్రవర్ణాలకు నేను చేయగలుగుతానని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా అన్నారు. కానీ మీరు అందరు ఎంతో మంది పోరాటం తీసుకుని వెళ్ళి ఉద్యమం చేశారు. ఫైనల్ గా ఆయన ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకేసి మీకు మద్దతు ఇచ్చారు. ఖచ్చితంగా ఒక గొప్ప సీఎం, ఆయన అనుభవం కూడా మీకు మద్దతు ఇచ్చారు ఆయన. ఫైనల్ గా ఆయన రాజశేఖర రెడ్డి గారితో మీ అనుభవం ఎలా ఉంది? ఆయన మిమ్మల్ని ఎలా పిలిచేవారు? మేడం, చాలా మంచి మాట. అయితే ఆ తర్వాత క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ఒకటి మాత్రం నాలో గుర్తించాడు, ఇతను సమాజానికి అక్కరొస్తాడు. అదే విధంగా ఇతని ద్వారా అంటే ఏ కులాలకు అతీతంగా పోరాటాలు జరిపియాలనేటువంటి భావన కూడా ఆయనలో ఉన్నట్టు అనిపించింది. అందుకనే నాకు ఆయన స్ఫూర్తిగా నేను భావిస్తా. ఎందుకంటే నేను అనేక ఉద్యమాలు, ఏ ఉద్యమాలు అయినా కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేసేవాడు. అయితే వారితో సాన్నిధ్యం ఎట్లుందంటే, నేను పోవంగానే వాట్ మిస్టర్ వల్లభరెడ్డి అనేది, వాట్ మిస్టర్ వల్లభరెడ్డి, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి అంటే ఆ ముద్దుగా పిలుచుకునేది, వాట్ మిస్టర్ వల్లభరెడ్డి అని ముద్దుగా, చాలా ముద్దుగా పిలుచుకునేది. అంటే అతుక్కున్నట్టు. ఎందుకు మేడం, వారానికి 2 సార్లు కలిసేవాళ్ళం మేము. అంటే నేననే కాదు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉద్యమకారులు ఎవరు వచ్చినా కూడా వారు మంచి ప్రయారిటీ ఇచ్చేవాడు. ఇప్పుడు ఎందుకు శర్మ గారు, ఓఎస్డి గారు ఉన్నారు, ఆ ఓఎస్డి శర్మ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నారు, ఇప్పుడు భట్టి గారి దగ్గర ఉన్నారు, మీకు తెలుసు. ఆ శర్మ గారు మేము ఏం లేదు ముఖ్యమంత్రి గారిని కలవాలని మేము ఒక ఫోన్ చేసేదే తర్వాయి, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి +10 +20 మంది +100 మంది అని ఇట్లా రాసి మమ్మల్ని కలిసిచ్చేవారు. అంటే ఆయన కలుసుకోవాలన్నా గానీ మాకు చాలా సులువుగా ఉండేది. తర్వాత మేము చెప్పితే వినేవాడు. ఒకసారి మాత్రం ఒక 5-6 మంది మంత్రులు ఉన్నప్పుడు మేడం, నేను కూడా పక్కనున్నా, అదే ఏదో ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోయినా. ఆ సందర్భంలో సరే నన్ను నాతోటి మాట్లాడబోతుంటే, అంటే అప్పుడు బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ అనే ఇంకా వీళ్ళంతా చాలా మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్పబోతుంటే, మీరు ఆగండి, ఇప్పుడు మన డబ్బా మనం ఎప్పుడు కొట్టుకుంటాం, వాళ్ళు ఉద్యమకారులు, వాళ్ళు సమాజ పరివర్తకులు, వాళ్ళు చెప్పేది మనం వినాలే, వాళ్ళకి టైం ఎంత, మన తర్వాత మాట్లాడుకో అంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చేదో ఉద్యమకారులు. అంటే అట్లనే మేడం రోషయ్య గారు కూడా చాలా అంటే ఇష్టపడేవాడు. అంటే కారణం ఏంటంటే నేను పేదల పక్షాన, నేను వాళ్ళ మద్దతు లేకపోతే ఉద్యమకారులకు ముందుకెళ్ళలేము. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, అందరూ ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి చాలా కోపంగా ఉంటాడు, ఆవేశంగా ఉంటాడు, ఆయన చెప్పింది వినడు అని అంటారు. కానీ అట్లా కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము మా టైం కావాలని అడిగితే ఇమీడియట్ ఇచ్చేది మేడం. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వారి దగ్గర పోలేకపోయినరు, ఒకరిద్దరు నాకు చెప్పారు. కానీ అట్లా ఆ ముఖ్యమంత్రి కూడా మాకు అట్లా ఇచ్చేది. అయితే నేను ప్రభుత్వాల ద్వారా ఒత్తిడి పెంచి స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ సాధించడం జరిగింది. అయితే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట ఇచ్చాడు, నేను ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టించడం జరిగింది. ఆ రోజు 2009 ఎన్నికల్లో అగ్రవర్ణ పేదలకు ఈబీసీ కమిషన్, అగ్రవర్ణ పేదలకు స్టడీ సర్కిల్, అగ్రవర్ణ పేదలకు ఈబీసీ కార్పొరేషన్, ఈబీసీ మంత్రిత్వ శాఖ, ఇవన్నీ పెట్టేయడం జరిగింది. ఎందుకు పెట్టేయడం జరిగిందంటే, సపోజ్ ఎస్సీలకు ఒక కమిషన్ ఉంది మేడం, ఎస్టీలకు ఒక కమిషన్ ఉంది, బీసీలకు ఒక కమిషన్ ఉంది, ఈబీసీలలో కూడా ఉండాలి కదా. అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలవాలి కదా, వాళ్ళ అవసరాలు కూడా తెలవాలి కదా, వాళ్ళకు ఉపాధి కూడా కావాలి కదా. అంటే ఇవన్నీ కూడా పరిశీలించడానికి ఒక కమిషన్ ఉండాలని నేను ఆనాడు రాజశేఖర రెడ్డి చెప్తే వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టి 2009 ఎలక్షన్ లో తిరిగి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత జస్ట్ దురదృష్టం ఆయన మరణించాడు. ఆ తర్వాత ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి కాలేదు మేడం. అంటే వారిచ్చిన హామీ కమిషన్ గాని, కార్పొరేషన్ గాని, ఇవన్నీ అట్లే ఉండిపోయింది. అయితే నా పోరాటం మాత్రం నేను ఎక్కడ ఆపలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేస్తా, ఇక నేను తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను చివరిలో నాకు మాట ఇచ్చిండు. కానీ ఇక తెలంగాణ లొల్లి అదంతా వాటిలల్లా ఆయన మైండ్ కూడా అప్సెట్ గా. ఖచ్చితంగా రవీందర్ రెడ్డి గారు మీరు పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు
అకస్మాత్తుగా ఆయన మరణించారు. ఏదైతే రిజర్వేషన్ అమలు కాలేదు అన్నారు కదా మీరు, మరి ఈ రోజు ఉద్యమం చేస్తున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాలు జరిగినాయి, మళ్ళీ ఇప్పటికీ జరుగుతున్నాయి, ఎందుకోసం అంటారు? అలాగే మీరు ఈ రోజు అన్నారు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే రెడ్డిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, మీ నాయకుడే రెడ్డిగా మీకు సపోర్ట్ చేస్తారు, మరి ఈ రోజైనా నెరవేరపోతాయి అంటారా? ఎందుకు ఉద్యమాలు అంటారు? మేడం, అంటే మీరు ప్రశ్న చాలా పెద్దగా అడిగారు. అంటే దీంట్లో 2-3 ప్రశ్నలు అడగాల్సింది ఒకటేసారి అడిగారు, కానీ నాకు సమానం పూర్తిగా చెప్తేనే అర్థమవుతుంది మేడం. ఎట్లా అంటే మేడం, నేను యావత్ భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ దగ్గరికి ఈ యొక్క అగ్రవర్ణ పేదల సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తర్వాత వారు ఆ గవర్నమెంట్ నియమించినటువంటి ఎస్ఆర్సీ కమిషన్ రికమెండేషన్ చేయడం జరిగింది 10% రిజర్వేషన్. ఆ తర్వాత క్రమంలో మేడం ఈ తెలంగాణ లొల్లి తర్వాత ప్రభుత్వం కూడా 2014లో పడిపోయింది కదా, అంటే ఓడిపోయింది ఇన్ ద సెన్స్ ఓడిపోయింది. ఇంకా అది అక్కడ అంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు. ఏదైనా రిజర్వేషన్లు ఇవ్వాలంటే మేడం అది చట్టసభలో ఆమోదం కావాలి, అది కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సింది, ఉభయ సభలో ఆమోదం కావాలి. వాళ్ళు బిల్లు పెట్టలేదు. కాకపోతే నేను నా ఉద్యమాన్ని అంతటితో ఆపలేదు మేడం. నేను మోడీ గారి దృష్టికి కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కావాలని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన. దీంట్లో నాకు లక్ష్మణ్ గారు ఉన్నారు కదా మేడం, బీజేపీ ఇప్పుడు రాజ్యసభ సభ్యులు అధ్యక్షులు, మరి చాలా సహకరించారు నాకు. అంటే ఈ అగ్రవర్ణ పేదలకు కూడా అంటే ఈ వీళ్ళకు హాస్టల్ లేవు, స్కాలర్షిప్స్ లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళల్లో కూడా చాలా దీన వ్యవస్థ ఉందనేటువంటిది ఆయనకు చాలా మనోవేదన ఉండేది. ఎందుకంటే నేను పిలిచిన ప్రతి సభకు వచ్చేవాడు లక్ష్మణ్ గారు. అంటే వారు ఇక్కడ మున్నూరు కాపులు అన్నట్టు, మరి బీసీనే, ఇక్కడ బీసీనే, ప్రతి సభకు వచ్చేవాడు. అట్లనే కిషన్ రెడ్డి గారు, వీరి ద్వారా నేను కూడా ఒత్తిడి పెంచడం జరిగింది. అయితే అంతకుముందు కూడా మేడం, నేను అంతకుముందు కూడా సోషల్ జస్టిస్ మినిస్టర్ ముకుల్ వాసిక్ ఉండే, తర్వాత లా మినిస్టర్ వీరప్ప మొయిల్ ఉండే, తర్వాత జైపాల్ రెడ్డి దివంగత జైపాల్ రెడ్డి గారు కూడా, ఈ ముగ్గురిని బాగా ముగ్గురిని నిత్యం కలిసి ఆ ముకుల్ వాసిక్ ద్వారా ఒక డ్రాఫ్ట్ తయారు చేయించడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ పార్లమెంట్ లో పెట్టలేదు కానీ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉన్నది. తర్వాత క్రమంలో ఎప్పుడైతే మోడీ గారు దృష్టికి నేను ఇది తీసుకుపోయినా, అప్పుడు మోడీ గారు ఒక వర్డ్ కూడా చేంజ్ చేయలేదు మేడం. అదే డ్రాఫ్ట్ ను పార్లమెంట్ లో పెట్టాడు, ఉభయ సభలలో పెట్టాడు. పెట్టి 103 రాజ్యాంగ సవరణ ద్వారా, ఆర్టికల్ 15 క్లాస్ 5 ద్వారా, ఆర్టికల్ 16 క్లాస్ 5 ద్వారా అది ఉభయ సభలలో, అటు పార్లమెంట్ లో రాజ్యసభలో 2 సభలలో పెట్టి ఆమోదం చేశారు. సరే, అది అమలు చేయడానికి చేయకుండా నిలిపేయడానికి అనేక వ్యాజ్యాలు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో, కానీ అవి కూడా ఏవి నిలబడలేదు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం సమంజసమే అని ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా మేడం 2019లో చట్టసభలో ఆమోదం పొందితే 2021 దాకా అమలు చేయలేదు మేడం. ఇక్కడ దాన్ని కూడా నేను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని, అక్కడ ఆంధ్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తే 2021లో వాళ్ళు ఇక్కడ జీవో తీయడం జరిగింది, అక్కడ జీవో జరిగింది. అయితే మీకు అది కూడా చూపిస్తా మేడం మనకు. ఎందుకంటే దీని మీద చాలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద సమాజానికి అంటే తెలవాల్సింది ఉంది. దీని మీద చాలా తప్పుడు అభిప్రాయాలు చెప్తున్నారు కొంతమంది. ఆ సబ్జెక్ట్ కొద్దాం మేడం. అసలు ఈ రిజర్వేషన్లు అనేది ఇగో మేడం, ఇది 103 రాజ్యాంగ సవరణ, ఇది 103 రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఉభయ సభలలో పెట్టి. అయితే ఇది రాజ్యాంగం ఆమోదం అయిన తర్వాత దీన్ని ఏంటంటే రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని తర్వాత ఈ రిజర్వేషన్లు ఎవరికి అమలు చేయాలి, ఎట్లా అమలు చేయాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రేమ్ చేసింది మేడం. ఇది రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఈ రూల్స్ ఫ్రేమ్ చేసినాక ఇవన్నీ కూడా 2019లో అయితే 2 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ గానీ ఆంధ్రలో గానీ తాత్సారం చేశారు. నేను ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిన తర్వాత ఇది తెలంగాణ గవర్నమెంట్ జీవో, తర్వాత ఇది ఆంధ్ర గవర్నమెంట్. అయితే ఇది ఒక చట్టం మేడం, రాజ్యాంగం చేసినటువంటి చట్టం. ఇటువంటి చట్టం మీద అంటే మీరు ఒక మాట మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది, మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి కదా, తర్వాత అది ఉభయ సభలలో అటు పార్లమెంట్ లో రాజ్యసభలో 2 సభలలో పెట్టి ఆమోదం చేశారు. సరే, అది అమలు చేయడానికి చేయకుండా నిలిపేయడానికి అనేక వ్యాజ్యాలు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. కానీ అవి కూడా ఏవి నిలబడలేదు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం సమంజసమే అని ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా మేడం 2019లో చట్టసభల ఆమోదం పొందితే 2021 దాకా అమలు చేయలేదు మేడం. దాన్ని కూడా నేను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అక్కడ ఆంధ్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తే 2021లో వాళ్ళు ఇక్కడ జీవో తీయడం జరిగింది, అక్కడ జీవో జరిగింది. అయితే మీకు అది కూడా చూపిస్తా మేడం మనకు. ఎందుకంటే దీని మీద చాలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద సమాజానికి అంటే తెలవాల్సి ఉంది. దీని మీద చాలా తప్పుడు అభిప్రాయాలు చెప్తున్నారు కొంతమంది. ఆ సబ్జెక్ట్ కొద్దాం మేడం. అసలు ఈ రిజర్వేషన్లు అనేది ఇగో మేడం, ఇది 103 రాజ్యాంగ సవరణ, ఇది 103 రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఉభయ సభలలో పెట్టి. అయితే ఇది రాజ్యాంగం ఆమోదం అయిన తర్వాత దీన్ని ఏంటంటే రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని తర్వాత ఈ రిజర్వేషన్లు ఎవరికి అమలు చేయాలి, ఎట్లా అమలు చేయాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రేమ్ చేసింది మేడం. ఇది రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఈ రూల్స్ ఫ్రేమ్ చేసినాక ఇవన్నీ కూడా 2019లో అయితే 2 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ గానీ ఆంధ్రలో గానీ తాత్సారం చేశారు. నేను ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిన తర్వాత ఇది తెలంగాణ గవర్నమెంట్ జీవో, తర్వాత ఇది ఆంధ్ర గవర్నమెంట్. అయితే ఇది ఒక చట్టం మేడం, రాజ్యాంగం చేసినటువంటి చట్టం. ఇటువంటి చట్టం మీద అంటే మీరు ఒక మాట మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది, మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి కదా, తర్వాత మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, తర్వాత మీరు ఏదంటే అది నడుస్తుంది కదా. ఏదంటే అది నడవడం కాదు రవీంద్ర రెడ్డి గారు, అంటే మీరు ఏదైతే పోరాడుతున్నారు ఉద్యమ పరంగా ఇంకా రావాలి ఉంది, ఇప్పుడు ఏదైతే సాసారం జరుగుతుందో అలాంటివన్నీ మనము అడగగానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే సపోర్ట్ చేశారో ముందుకు వచ్చారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు వస్తారు కదా, ఎందుకు ఉద్యమాలు చేయడం అనే మాట అని మీరు. అయితే మేడం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద సమాజంలో ఒక సామాజిక స్పృహ దెబ్బతినే విధంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. అందుకనే నేను ఏంటంటే ఈ చట్టం ఈ జీవోల మీకు ముందు చూపించడం. అయితే ఈ చట్టాలు ఎవరు ఒకవేళ దీని మీద అభ్యంతరాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం సవాల్ చేయాలి, సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి. అయినా మేడం ఇప్పుడు ఏంటంటే అగ్రకులాలు అనాదిగా ఉన్నాయి, మంత్రులు ఉన్నారు, ప్రధాన మంత్రులుగా వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు చేయని పని బీసీ ప్రధాని నరేంద్ర మోడీ చేసిండు. అంటే ఈ అగ్రవర్ణాలకి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు చేయలే. అంటే ఒక బీసీ బిడ్డ నరేంద్ర మోడీ యావత్ భారతదేశంలో కూడా 4వ వంతు జనాభా ఉంది, వీళ్ళు కూడా ఈ దేశ పౌరులు కాబట్టి వీళ్ళకు కూడా రిజర్వేషన్లు కావాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో రిజర్వేషన్లు పెట్టిండు. అయితే ఈ రోజు దీనికి ఏమైందంటే కులాలు అంటగట్టడం, కులాల మీద అంటే వేరుగా మాట్లాడడం, ఈ అగ్రవర్ణాలకు వాళ్ళ అగ్రకులమే కదా వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు అనడం ఎంత విచిత్రమైన. ఈ అగ్రకులం అంటే ఈ ముసుగు తొడగడం,
మేడం నేను ఒక వల్లభరెడ్డి రవీంద్రారెడ్డిని. నేను ఈ కులంలో పుడుతున్నాని మా నాయనకు తెలుసా, మా తాతకు తెలుసా, మా ముత్తాతకు తెలుసా? ఎవరు ఏ కులంలో పుడుతున్నారు అనేది ఎట్లా తెలుసు మేడం? కాకపోతే సృష్టించబడ్డ కులంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలువబడుతున్నారు. అట్లా పిలువబడేటువంటి కులాలలో మేము రెడ్లుగా పిలువబడ్డాం. అయితే ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ రెడ్లు కూడా ఒకప్పుడు కాపులట. అంటే శ్రీకృష్ణదేవరాయ పీరియడ్ లో కూడా అప్పటి నుంచి కాపులుగా పిలువబడేదట. ఈ కాపులల్లా కాపులు, తర్వాత మున్నూరు కాపులు, తూర్పు కాపులు, అట్లనే రెడ్లు అని అయితే ఇట్లా రకరకాలుగా విభజించబడ్డారు. అయితే ఇక్కడ వచ్చిన తెలంగాణలో వచ్చిన ప్రత్యేక సమస్య ఏంటంటే మేడం, ఇక్కడ ఈ అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లే వద్దు, వీటిని రద్దు చేయాలనేటువంటిది ఒక దీన్ని ఏమంటారు, దుర్మార్గమైనటువంటి వాదన అంటారు. ఇది దుర్మార్గమైనటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇది ఎవరు తీసుకొచ్చారు? బీసీలు. అంటే ఎస్సీలు ఆదరించారు, ఎస్టీలు ఆదరించారు, బీసీలు ఆదరించారు. ఈ ఉద్యమం నేను చేపట్టినప్పుడు డి శ్రీనివాసులు మీకు తెలుసు కదా మేడం, పిసిసి ప్రెసిడెంట్, వారు మున్నూరు కాపే కదా. మరి ఆనాడు డి శ్రీనివాసులు మున్నూరు కాపుకు చెందినటువంటి వ్యక్తి, అరే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కావాలని ఆయన మా సభలకు వచ్చిండు, తర్వాత మాకు మద్దతు ఇచ్చిండు, ముఖ్యమంత్రికి లేఖ రాసిండు. ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కూడా లేఖ రాయడం జరిగింది. అగ్రవర్ణ పేదల డిమాండ్లు న్యాయమైన ప్రభుత్వం కల్పించుకొని తక్షణమే పరిష్కరించాలని. అంటే ఆనాడు డి శ్రీనివాసులు అంటే ఒక పెద్దే కదా మేడం బీసీలలో. అటువంటి పెద్ద మనుషులంతా స్వాగతించారు కదా మేడం. మరి ఈనాడు బీసీలలోనే కొంతమంది మహామేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లే రద్దు చేయాలంటారు. అయితే ఈ వల్లభరెడ్డి రవీంద్రారెడ్డి అనే వ్యక్తి, సరే మీరు అన్నట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత కొంత సరే మేము సాధించినాము అనేటువంటి దాని మీద ఇంకా సరే నేను అనేక ఉద్యమాల్లో హోంగార్డు వేతనాల పెంపు కానీ, వికలాంగులకు అది వృత్తి పెంచే విషయంలో కానీ, తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వర్గీకరణ ఉద్యమంలో కానీ మందకృష్ణ గారితో కూడా నేను అంటే మేము అన్ని కలిసి ఉద్యమాలు చేసినాం. తర్వాత బీసీ ఉద్యమంలో కానీ, బీసీ హక్కుల కొరకు కానీ, బీసీలకు హాస్టల్ కావాలని, స్కాలర్షిప్లు కావాలని, వాళ్ళ వసతుల కొరకు కూడా నేను ఉద్యమం చేసినటువంటి నేపథ్యం. తర్వాత నిరుద్యోగుల పక్షాన కానీ అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తిని నేను. సరే నేను ఇటీవల కాలంలో సరే కొంత సంయోనంగా ఉన్నమాట వాస్తవం. మీరు అన్నట్లుగా కూడా అంటే మందకృష్ణ మాదిగ కానీ, ఆర్ కృష్ణయ్య గారి వాళ్ళందరి కోసం కూడా మీరు పోరాటం చేశారు, నిరుద్యోగుల కోసం కలిసి చేశారు. కాబట్టి ఖచ్చితంగా మిగతా కులాలతో పోల్చుకుంటే వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉంది మేడం? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎట్లంటే ఎవరి హక్కుల కొరకు వాళ్ళం మేము పోట్లాడేవారం, ఎవరి జాతి ప్రయోజనాల కొరకు వాళ్ళు మేము కొట్లాడేవాళ్ళం. కానీ అందరి సమస్యలాగా భావించేవాళ్ళం. అవసరమైనప్పుడు ఉమ్మడిగా మేము ఒక్కొక్కరి హక్కుల కొరకు అందరం కలిసి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేవాళ్ళం. అంటే ఆ స్పృహ వాతావరణంలో, అంటే ఒక మంచి వాతావరణంలో మేము ఉద్యమాలు కొనసాగించడం. ఎప్పుడు కూడా ఎవరి కులాలను ఒకరు ద్వేషించడం అనేది జరగలేదు. అయితే మేము అనుకునేది ఎప్పుడైనా మేము అందరం అంటే అద్దంకి దయాకర్ గాని, మందకృష్ణ గాని, ఆర్ కృష్ణయ్య గారు గాని, బెల్లయ్య నాయక్ గారు గాని, మేమంతా ఇంకా అందరం కూడా ఏమనుకున్నారు, మనం కులాల మధ్య మనం ఎప్పుడు కూడా విద్వేషాలు రెచ్చగొట్టడానికి వీల్లేదు. మనం పేదల పక్షాన్ని పోరాడాల్సిందే. అంబేద్కర్ ఆశయం కూడా కులతత్వం పోవాలి, సమానత్వం రావాలని అన్నాడు. కాకపోతే మన పోరాటం అంతా ఆధిపత్యం చేసే వాళ్ళ మీద ఉండాలి, అధికారం చెలాయించే వాళ్ళ మీద ఉండాలి, అణిచివేత చేసే వాళ్ళ మీద ఉండాలి, వివక్షత చూసిన వాళ్ళ మీద ఉండాలి మన పోరాటం అని మేము ఇట్లా అనుకునేది. అనుకొని మేము పోరాటాలు కొనసాగించేది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే మేడం, ఇటీవల కాలంలో గత 10 నెలల అంటే సుమారు 10 నెలల నుంచి వాదనలు మొదలైన 6 నెలల నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద అనేకమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అసలు అగ్రకులాలకి అవసరం లేదు, వాళ్ళ జనాభా 6.8 ఉందట. అంటే చెప్పడం కూడా ఎట్లా అంటే
చెప్పే వ్యక్తులు కూడా ఇంటింటి తలకాయలు పోయి లెక్క పెట్టేట్టు, జనాభా లెక్కలన్నీ తన దగ్గరనే ఉన్నట్టు, తర్వాత అధికార లెక్కలు అవే అయినట్టు, అంటే ఇట్లా మాట్లాడడం వల్ల సరే ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇది దీనివల్ల ఏంటంటే మేడం, సమాజంలో సంఘర్షణ వాతావరణం వస్తుంది, సామాజిక స్పృహ దెబ్బతింటది. ఎందుకంటే కులాల మధ్య చిచ్చుగా మారుతుంది. ఇప్పుడు పుట్టి అనే అపోహలు కలుగుతాయి కదా మేడం, అరే నిజంగానే మా రిజర్వేషన్లు అన్యాయం జరిగి వాళ్ళు అగ్రవర్ణాలు ఎత్తుకపోతారు. ఈ రిజర్వేషన్లు కూడా మేడం పేదలకు మాత్రమే. ఇప్పుడు అందరు ఏమంటారు అంటే మేడం, అది పెద్ద అర్థం కాని సమస్య ఏంటంటే, మీరు కూడా అన్నారు వెళ్ళాక రేవంత్ రెడ్డి మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండు, 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, తర్వాత ఇంకో రెడ్డి మంత్రి అంటున్నారు మేడం. కరెక్టే. అయితే 40 లక్షల జనాభా ఉన్నటువంటి మాకు సరే ఆ మంత్రులతోటి ఆ ముఖ్యమంత్రితో వాళ్ళు ఉండగానే వాళ్ళకి పదవులు వస్తే సరిపోద్దామంట. ఈ పేదలలో ఆకలి చావులు పోతాయా? ఈ పేదలలో ఆత్మహత్యలు పోతాయా? మరి ఒక రేవంత్ రెడ్డిని, పొంగులేటిని, ఇంకో రెడ్డిని ఎందుకు చూస్తారు మేడం? రెడ్డిలలో హోంగార్డ్ కూడా చూడాలి. తర్వాత అగ్రకుల అంటే చెప్తున్నా. తర్వాత సర్వీస్ బాయ్లుగా కూడా ఉన్నాను మేడం, లారీ క్లీనర్ గా ఉన్నాను మేడం, ఆటోలు నడిపే వాళ్ళు కూడా ఉన్నారు మేడం, పాన్ షాపులు నడిపే వాళ్ళు ఉన్నారు మేడం, తోపుడు బండ్లు తోలే వాళ్ళు ఉన్నారు మేడం, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు మేడం, తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్నారు. అంటే ఒక్కటని కాదు, అంటే వీళ్ళంతా ఎందుకు కనపడతలేరు అంటున్నా. ఎంతసేపు ఉన్నా కూడా అగ్రకులం అని ముసుగేసి అవమానాలు వేయడం, అపనిందలు వేయడం ఇది కరెక్ట్ కాదంటున్నా. అంటే ఈ తెలుగు ప్రజలందరికీ తెలవాలి. తర్వాత అహంకారం అంటున్నారు మేడం, మీకు తెలియంది కాదు. అహంకారం ఎవరికి ఉంటుంది మేడం? వ్యక్తులకు ఉంటుంది. దురహంకారం ఎవరికి ఉంటుంది? వ్యక్తులకు ఉంటుంది, కులాలకు ఉంటుంది కదా. అయితే ఈ పేదరికం అనేది ఏ కులం వల్ల ఉంటది కదా మేడం, ఏ వర్గం వల్లనైనా ఉంటది కదా మేడం, ఏ మతం వల్ల అయినా ఉంటది కదా. కాబట్టి ఎవరైనా పేదోళ్ళే కదా. మరి ఈ పేదోళ్ళు అసూలు బాయాలనా? ఎందుకు ఈ పేదోళ్ళ గురించి మీరు ఈ విధంగా మాట్లాడుతారు? ఇది మీకు ఎంతవరకు సమంజసం? అంటే అసలు ఈ కులాలలో పుట్టడం ఒక నెపమా, ఒక నేరమా అని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇది ఈ సమాజంలో దీని మీద తప్పుడు అభిప్రాయం పోవద్దనేది ముఖ్యంగా యావత్ భారతదేశం వల్లనే కాదు, ఇక్కడ తెలుగు ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మేడం. రెడ్డికి దరిద్ర రెడ్డి చుట్టంగా, కానీ ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు అప్పుడు మాత్రం అరే నీ కులం నా కులం అని ఒక కొంగ జపం చేస్తారు. ఆ తర్వాత ఏ రెడ్డి అంటే రెడ్డి గాని, బ్రాహ్మణ గాని, వైశ్య గాని, ఏ ప్రతినిధి గాని, అంటే ఇట్లాని వేరే కులాలలో కూడా మేడం, అంటే ఏ కులాలైనా గానీ ఒకసారి అధికారం వచ్చినా అందలం ఎక్కినా కూడా మిగతా వాళ్ళని దరి చేర్చుకుంటారా మేడం? మీకు తెలియదా? ఎవరన్నా దగ్గర తీస్తారా? కలవనిస్తారా? అసలు మనిషిని మనిషిలాగా చూస్తారా? అసలు ఆ గౌరవాలు ఉన్నాయా? ఆ అభిమానాలు ఉన్నాయా? మరి ఎట్లా ఏ విధంగా ఉట్టి అనే ఒక ముసుగు తొడిగి అరే మీకు రాజ్యం ఏం రాజ్యం మాకు, ఇప్పుడు మాకెవరు చేసి చెప్పండి? ఆ బీసీ ప్రధాని నరేంద్ర మోడీ ఉండి ఆ బీసీ బిడ్డ మా కొరకు చేసిండు, మరి అగ్రకుల బిడ్డ ఏ బిడ్డ చేసిండు చెప్పండి మేడం. ఇక్కడ నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా, మంచిని మంచిగా మాట్లాడుతున్నా. కాబట్టి ఈ రోజు బీసీ బిడ్డ ఒక స్పందించే హృదయంతో ఆయన చేసిండు. కాబట్టి ఎవరు చేసిండు మేడం? అదే బీసీ బిడ్డ చేస్తే ఇవాళ బీసీ బిడ్డలు కొంతమంది, అంటే అందరని నేను చెప్పను, కొంతమంది ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒక బీసీ బిడ్డ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దేశ ప్రధాని, చట్టం చేసినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇవాళ తులన ఆడుతున్నారు. అయితే ఆనాడు మరి నేను చెప్పాను ఇంతకుముందు, డి శ్రీనివాస్ లాంటి గొప్ప వ్యక్తులు, ఇప్పుడున్న లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళు బీసీ బిడ్డలే, వీళ్ళందరూ చేశారు. కానీ అదే బీసీలు సమర్థించినటువంటి దాన్ని, బీసీలు అవకాశాలు కల్పించిన దాన్ని ఇప్పుడు కొంతమంది బీసీలు మహామేధావులు అనుకునే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే మీరు అన్నారు, అంటే బీసీ బిడ్డ కాబట్టి నరేంద్ర మోదీ గారు ఆమోదించారు కాబట్టి వీళ్ళెవరు ఆమోదించట్లేదు ఈ రోజు, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటారా? అంతే మేడం. ఇప్పుడు నేను అంటున్నా, ఎస్సీలకు అధికారం వస్తే మాకేమన్నా నష్టం మేడం? ఈ ప్రజాస్వామ్యంలో ఎస్టీలకు వచ్చినా, ఎస్సీలకు వచ్చినా, బీసీలకు వచ్చినా, ఎవరికి వచ్చినా ఇంకా మాకు మంచిగా జరుగుతుంది ఏమనుకుంటున్నా.
ఎందుకంటే ఇప్పుడు నేను నరేంద్ర మోడీని చూసిన తర్వాత ఫలాలు అందుతున్నాయి. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా అంటే మనం ఒక తెలంగాణ ఆంధ్రే కాదు మేడం, అక్కడ మరాఠీలు కానీ తర్వాత జాట్లు కానీ రకరకాల కులాలుగా విలువబడ్డటువంటి వాళ్లకు యావత్ భారతదేశంలో ఇది మేలు జరుగుతున్నది. అంటే వారు అంత మంచి పని చేసిండుగా, మరి మాకేం పోయిందా? మాకు బీసీలు ముఖ్యమంత్రి అయితే మేము వద్దంటావా? ఎస్సీలు ముఖ్యమంత్రి అయితే మేము వద్దంటావా? ఎస్టీలు ముఖ్యమంత్రి అయితే మేము వద్దంటావా? ఇప్పుడు మాకు రెడ్లు ముఖ్యమంత్రి అయ్యి మా కొరకు ఏం చేశారు చెప్పండి? ఏమైనా ఉద్యమాలు చేశారా? ఏమైనా పోరాటాలు చేశారా? మా కొరకు రోడ్డెక్కి ధర్నా చేశారా? మా కొరకు ఇది కావాలని అడిగారా? చెప్పండి. నేను ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తినడం జరిగింది, ఎన్నోసార్లు కన్నీళ్ళ పర్వతాలు అయినటువంటి సందర్భాలు జరిగినాయి. మరి ఒక ఉద్యమాలు నడపడం అంత ఆశామాషా మేడం? అది కూడా దట్టు ఈ అగ్రవర్ణాలలో ఏమనుకుంటారంటే ఆ కులం వల్ల అరే మేము మీటింగ్కి వస్తే ఏమన్నా నామర్జం మేము లేదంటే ఏమన్నా చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఫీల్ అవుతారు మేడం. అంటే అటువంటి పరిస్థితి. కానీ మరి ఈ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అట్లా చూడలేదు. ఎంతసేపు ఉన్న పేదల కోణమే చూసిండు. అందరిలో ఉన్నటువంటి కోణము పేదల కోణం ఉంటది అనేది భావించి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చిన. అందుకనే నేనేమంటున్నంటే ఇప్పుడు అధికారం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అధికారమే కావాలనుకుంటే మీరు ఏ పదవి తీసుకున్నా మేము అడ్డం కాదు. మాకు మంచిగా చేస్తారేమో. ఇప్పుడు మాకు మోడీ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నా. ఖచ్చితంగా రవీందర్ రెడ్డి గారు, మీరు త్వరలో కూడా హలో రెడ్డి చెలో హైదరాబాద్ అనే సభతోటి కూడా రాబోతున్నారు. 1,00,000 మంది జన సమీకరణ కూడా మీరు ఆశిస్తున్నారు. మరి దాంతో అయినా కూడా అది కేవలం ఏదైతే సభ మీరు పెట్టబోతున్నారో అది కేవలం రెడ్లకి మాత్రమే అంటారా? మిగతా కులాలకు కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? మేడం అంటే ఇది ఒక రెడ్లని కాదు, అగ్రవర్ణాలలో అందరూ ఉన్నారు పేదలు. అన్ని కులాల గురించి మా పోరాటం నిరాటకంగా కొనసాగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఈ సభ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద మేడం మొన్న వరంగల్లో శృతి మించి మితిమీరి అద్దు మీరి మాట్లాడడం జరిగింది. మేము అంటున్నాం ఏ కులాలైనా సభలు పెట్టుకోవచ్చు వాళ్ళ హక్కుల కొరకు, కానీ ఎదుటి కులాలను అవమానించడం, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదు మేడం. అయితే నేను వారన్న మాటలు నేను ఇక్కడ చెప్పలేను. నాకు విజ్ఞత అడ్డం వస్తుంది. నోరుతోటి అనరాని పదాలు విష సంస్కృతితోటి మాట్లాడడం జరిగింది, దూషించడం జరిగింది, తులనాడడం జరిగింది. అయితే అటువంటి పరిస్థితులలో మేడం ఈ రెడ్లను కించపరచడం అంటే నేను ఫస్ట్ అయితే మీరు అన్నారు ఒక రెడ్లకేనా మిగతా అంటే ఫస్ట్ అయితే నేను వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి బిడ్డే కదా మేడం. నా జాతి రెడ్డి జాతే కదా. తర్వాత రెడ్డి జాతి రెడ్డి బిడ్డ, కానీ అందరి కొరకు కొట్లాడిండు, సామాజిక స్పృహతోటి అందరి కొరకు కొట్లాడిండు. కానీ నా యొక్క రెడ్డి జాతి ఆత్మగౌరవం, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు నా ప్రయాణం అయితే ఉండాలి కదా మేడం. అందుకొరకు నేను ఈ నా పోరాటాన్ని కొనసాగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. తర్వాత ఇంకోటి, మీరు రెడ్లను దూషించిన మాట వాస్తవమే కదా మేడం. మీరు రెడ్ల గురించి అసలు సమాజం మొత్తం తెలుసుకోవాలి మేడం. మీకు అసలు భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు మేడం? రెడ్లు. మొట్టమొదటిగా భారతదేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసింది రెడ్డే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అసలు 1850 ఏళ్ల సిపాయిల తిరుగుబాటు వచ్చింది మేడం, 50 ఏళ్ల. అయితే 1840 ఏళ్లనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్యమం మొదలు పెట్టిండు. అంటే స్వాతంత్రం రావాలని సమరాన్ని కొనసాగించిండు. పాపం ఆయన 40 ఏళ్ళ చంపేశారు, ఆయనను హతమార్చారు బ్రిటిష్ వారు. అంటే మరి భారతదేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మొదటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కదా, రెడ్డే కదా మేడం. అంటే నేను ఈ రెడ్ల గురించి అర్థం కావాలనేది నేను చెప్తున్నది ఈ తెలుగు సమాజానికి. అదే విధంగా మేడం వెదిర రామచంద్రారెడ్డి అయితే ఒక గొప్ప ఆచార్య వినోబావ భూదాన ఉద్యమాన్ని చేపట్టాడు. భూదాన ఉద్యమం అయితే అది భూదాన ఉద్యమం లక్ష్యం ఏంటంటే ఎవరైతే భూములు ఉన్నాయో అవి దానం చేస్తే ల్యాండ్ బ్యాంక్ చేసి
భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలని. అప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలే. మొట్టమొదటిసారిగా భూదాన ఉద్యమానికి 100 ఎకరాల తనకున్న 100 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి వ్యక్తి కూడా రెడ్డి, వెదిర రామచంద్రారెడ్డి. అట్లనే మీకు చూడండి సాయుధ పోరాటాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా రెడ్లే మేడం. ఇప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, అదేవిధంగా విప్లవ పోరాటాలు చేసిన వాళ్ళు, కొండపల్లి సీతారామయ్య, ఇట్లా అనేక మంది. ఇంతెందుకు మేడం, తాత్వికవేత్త, తాత్వికంగా అంటే మనిషిని మార్పుకు ఉపయోగపడ్డటువంటి తాత్వికుడు, గొప్ప తాత్వికుడు యోగి వేమన్న కూడా రెడ్డి. అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. అంటే ఇటువంటి రెడ్ల జాతిని అవమానపరచడం చాలా బాధాకరంగా ఉంది, దిగుత్సాహకరంగా ఉంది. అందుకొరకే మేము ఈ సభను పెట్టాల్సి వచ్చింది. రెండవది మేడం, ఇంకొకటి కూడా తెలవాలి. ఇప్పుడు మీరు మేడం టెర్రరిస్టులు ఎవరిని అంటారు మేడం? మీకు ఒక టెర్రరిస్టులు ఎవరిని అంటారు? తుపాకులు పెట్టి కాల్చేవాళ్ళు, బాంబులు పెట్టి పేల్చే వాళ్ళని టెర్రరిస్టులు అంటాం, వాళ్ళని టెర్రరిస్టులుగా అంటాం. కానీ అట్లా వాళ్ళకంటే ఎక్కువ మేడం ఎట్లా అంటే కులాల మధ్య చిచ్చు పెట్టి సామాజిక సమైక్యత దెబ్బతీసే వాళ్ళు అంతకంటే ప్రమాదం. వీరు కూడా టెర్రరిస్టులే, వీరు కూడా టెర్రరిస్టులే, వీరు కూడా సంఘ విద్రోహ శక్తులు అన్నట్టు. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇది తెలుగు ప్రజలకు తెలవాలని, యావత్ జాతికి తెలవాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద కుట్రలను కూడా తిప్పి కొట్టాలని హలో రెడ్డి, చెలో హైదరాబాద్, రెడ్డి జన యుద్ధ ధర్మబేరి అనేది ఒక గొప్ప బహిరంగ సభ 1,00,000 మందితోటి తలపెట్టినాం. ఈ సభలో కూడా అందరిని కలుపుకొని, అంటే మేము కులాల వారిగా ఆత్మగౌరవ సభలు, హక్కుల పోరాటాలు చేస్తాం. ఫస్ట్ మేము అంటే ఒక్కొక్క కులంలో ఇట్లా రెడ్డి కూడా రెడ్డి జనసమితి నుంచి ఇది మేము రెడ్డి జన యుద్ధబేరి అనేది ధర్మయుద్ధ బేరి ఇది నిర్వహించాలనేది నిర్ణయించినాం. ఇందుకు అందరి సహకారం తీసుకోదలుచుకున్నాం. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారు ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ కూడా చాలా మంది గొప్ప గొప్ప నేతల పేర్లు చెప్పారు. వాళ్ళతోటే ఈ రోజు ఇన్ని జరిగినాయి అని అనుకుంటా. అలాగే ఉద్యమం మీరు ఎన్నో 2 దశాబ్దాలకు ఉద్యమాలు చేస్తే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. మీ పోరాటానికి ఎలాంటి ముందుకు వచ్చారు మీరు? మేడం నాకు ఒక గొప్ప అనుభూతి ఉంది. ఏంటంటే ఎవరు చేయని ఉద్యమం చేసిన అనేక మంది అనేక రకాలుగా ఉద్యమాలు చేశారు. ఈ అగ్రకులాలలో మాత్రం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కానీ, ఈబీసీ ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఈబీసీ స్కాలర్షిప్స్ కానీ పెట్టించినటువంటి చరిత్రలో నేను ఒకరిని నిలిచిపోయినా. నా చరిత్రను అయితే ఎవరు చెడపలేరు, తుడపలేరు మేడం. చరిత్ర అయితే చెడపలేరు. కాకపోతే కొంతమంది ఏమంటారంటే మేడం, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, అరే నువ్వు చట్టసభలో కూడా ఉండాలా వల్లభరెడ్డి, నువ్వు ఎమ్మెల్సీ తీసుకో అన్నాడు మేడం ఆనాడు. అయితే నేను చెప్పాను, మీరు చట్టసభలో నన్ను ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ నాకు ఈబీసీ మీరు 2వసారి అధికారంలోకి వచ్చినాక నాకు మీరు మాటిచ్చిన ఈబీసీ కార్పొరేషన్, ఈబీసీ కమిషన్, ఈబీసీ మంత్రిత్వ శాఖ, ఈబీసీ స్టడీ సర్కిల్ వాళ్ళ ఉపాధి కొరకు ప్రభుత్వం నుంచి పరంగా సహాయ సహకారాలు అందినప్పుడు అప్పుడు నేను చట్టసభలో అడుగు పెడతా. నేను పదవుల కాంక్ష కాదు అని ఆనాడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తాంటేనే, అంటే నేను ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే చనిపోయాడు మేడం, ఇప్పుడు వారి ఆత్మ అంటారు కదా అందరు, కేవీపీ గారు ఉన్నారు కదా, కేవీపీ రామచంద్రరావు గారికి తెలుసు నాకు ఎమ్మెల్సీ ఇస్తానది. వారు కూడా మా ఉద్యమాలను బాగా గుర్తించేవారు, మా యొక్క ఆలోచనలు వినేవారు, మా యొక్క సూచనలు కూడా తెలుసుకునేవారు, ప్రజలు ఏమనుకుంటారు, తర్వాత మేమేం చేయాలనేది కేవీపీ గారు కూడా మమ్మల్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. అయితే అదొకటి మేడం. కాకపోతే వైఎస్ఆర్ గారి గురించి ఇందాక అడుగుతాం అనుకున్నా, మీరు ఎలాగో మళ్ళా ప్రస్తావించారు కాబట్టి, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించడంలో సహకరించారు, చాలా సహకరించారు. దానికి మీకు ఎలా అనిపించింది మేడం? అది ఇప్పుడు వారు చిరస్మరణీయులు మేడం, కానీ వారి పేరు
ఇప్పుడు వారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు పునాది వేసిరని వారు ప్రభుత్వం ఉన్నటువంటి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకోలేకపోయాడు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో నేను అక్కడ అమలు చేయమని ఇది దీనికి పునాది రాజశేఖర రెడ్డి గారు వేసారు. ఈ రిజర్వేషన్లు రావడానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆనాడు నేను ఒక మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని కలవాలన్నా, తర్వాత ఎస్ఆర్సీన ఈ రికమెండేషన్స్ ఇవ్వాలన్నా, నేను ఎంతో ఉద్యమాలు చేసినా గానీ నాకు కొంత సహకారం అయితే కావాలి కదా మేడం అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. నా ద్వారా ముందుకు నన్ను నడిపించాడు. అయితే వారి ఆశయాలు చిరస్మరణీయం మేడం. వారు స్వర్గస్థులైనప్పటికీ కూడా ఈనాడు ఉచిత విద్య అనేది వారు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక గొప్ప పని చేసిండు. వారు చావడం మేము కూడా దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నాకు అందరూ ముఖ్యమంత్రులతో సాన్నిధ్యం ఉంది. నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను గౌరవిస్తాడు, అభిమానిస్తాడు. ఎట్లా అంటే ఒక ఏదైతే నేను పోరాట పటిమతోటి నిబద్ధతతోటి నేను ఏదైతే పోరాటం చేస్తున్నానో, ఎందుకంటే నేను ఉద్యమం చేపట్టినప్పుడు ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని అందరూ అవమానించారు. కానీ ఆ క్రమంలో నేను పట్టు వదలకుండా దాన్ని రకరకాలుగా నేను వివిధ పద్ధతుల పోరాటం చేసినటువంటి దాన్ని నాకు చంద్రబాబు నాయుడు గుర్తించిండు, తర్వాత అందరు ముఖ్యమంత్రులు గుర్తించారు. తర్వాత ఏదన్నా ఈ ఫీ రియంబర్స్మెంట్ ఎక్కడన్నా లేట్ అయినా కానీ నిధులు విడుదల చేయాలన్నా కూడా నేను రోషయ్య గారికి చెప్పినా కానీ ఎవరైనా ముఖ్యమంత్రులు గుర్తించడం జరిగింది. అయితే మీరు అన్నట్టు మీకేంది మీ అనుభూతి ఏంటంటే, నా అనుభూతి ఏముంది మేడం, అయితే ఈ వ్యవస్థ చాలా ఎట్లున్నది మీకు తెలియదా మేడం. హక్కుల కొరకు పోరాడేవాడు నిస్వార్థంగా నిగ్రహ శక్తితోటి నిబద్ధతతో పోరాట పటిమ ఉన్నవాడిని ఈ చట్టసభలో ఎవడన్నా తీసుకుంటున్నా మేడం? ఎవరన్నా అవకాశాలు ఇస్తున్నా మేడం? ఏ ప్రభుత్వాలన్నా అట్లా చేస్తున్నాయా మేడం? అంటే ఇప్పుడు నాకు చాలా మంది అడుగుతారు, అరే నువ్వు ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి, ఎప్పుడో మంత్రి కావాలి, ఇంకోటి కావాలి, రాజ్యసభ కావాలని అడుగుతారు. కానీ మరి అవకాశాలు కావాలి కదా మేడం. అంటే నాకు పదవుల కాంక్ష అనేది లేదు. నేను ఒకటి మాత్రం నమ్ముతా మేడం, మనలో ధీరత్వం ఉంటే మనలో వీరత్వం ఉంటే ఖచ్చితంగా అస్త్రాలు వస్తాయి, ఆయుధాలు వస్తాయి, సమయం వచ్చినప్పుడు పదవులు కూడా వస్తాయి. అంటే అది అదృష్టం అంటే పదవులు కూడా వస్తాయి అనేది మాత్రం నేను నమ్మగలుగుతా. అయితే నేను ఒక ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఒక మంత్రి కాకపోవచ్చు, ఇంకోటి కాకపోవచ్చు, కానీ నేను ఒక ఉద్యమ నాయకునిగా, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, ఒక సంఘజీవిగా, ఒక సహజీవిగా ఈ చరిత్రలో నిలిచిపోతా అనేది నాకు ఒకటైతే అది ఉన్నది మేడం. నాకు శక్తి యుక్తి ఇంకా ఆ భగవంతుడు ఇస్తే నేను ఈ సమాజ హితం కొరకు పనిచేయాలనేది ఒక ఆకాంక్ష మేడం. నేను ఎవరిని కూడా ఒకటే అడుగుతున్నా మేడం, ఈ సమాజంలో ప్రతి మనిషి జన్మించిన తర్వాత మనం నిరంతరం అనునిత్యం ఏకాంతము సొంతము స్వర్గంలో ప్రయాణం చేస్తున్నారు ఈ లీడర్లు. ఒకప్పుడు లీడర్లు అంటే బాధ్యులు, ఇప్పుడు లీడర్లు అంటే ఏంటంటే పొలిటీషియన్స్. అంటే వాళ్ళు సామాజిక పరివర్తనకు పనిచేస్తలేరు. తర్వాత ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, ప్రజల అభిష్టం మేరకు పాలన సాగాలనేటువంటి ఆలోచనలు వాళ్ళకు లేవు, కొరబడినాయి. మరి ఇటువంటి క్రమంలో నేనేమంటున్నా అంటే, ఒక ఉద్యమకారునిగా నేను ఒక చరిత్ర నిలబడేటువంటి గొప్ప వ్యక్తిగా నేను అద్భుతమైన ఆదర్శమైన ఒక ప్రపంచాన్ని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తిని మేడం. అంటే నీ ఆలోచన ఏందని మీరు చివరిలో అడిగారు కాబట్టి ఖచ్చితంగా రవీంద్ర రెడ్డి గారు ఇంకొక పాయింట్ కూడా ఇంతకు ముందు మీరు అన్నారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, రోసీ గారితో మాట్లాడారు, అలాగే ప్రధాని మోదీ దగ్గరకు కూడా మీరు వెళ్ళారు. కానీ ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పటికైనా ఈ రోజు ఉద్యమంతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు త్వరలో, కానీ పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా మేడం? నేను ఒకటి చెప్పాలనా మేడం, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాస్తవమే. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రావడానికి మాలాంటి ప్రజాస్వామిక శక్తులు, మాలాంటి సామాజిక శక్తులు, లౌకిక శక్తులు, ఉద్యమ సంఘాలు ఇవన్నీ పనిచేస్తూనే వారు అధికారంలోకి వచ్చారు. అయితే మేము కూడా మేడం కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నేను ఒకటేసారి కలవడం జరిగింది. అంటే వారు ఉద్యమకారులకు ఎవరు అవకాశం ఇవ్వలేదు మేడం. అంటే ఇదివరకు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా
కిరణ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ గా ఉంటాడు, మనిషి మూర్ఖంగా ఉంటాడు అనేవాళ్ళు కొంతమంది. అటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉద్యమకారులకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. తర్వాత రోషయ్య గారు కానీ, ఇంతేందుకు మేడం చంద్రబాబు నాయుడు కూడా ఉద్యమకారుడు కలుస్తుంటే ఆ తక్షణమే ఎట్లా వింటాడంటే సబ్జెక్టు మనం చెప్తుంటే అవి విని ఆకలింపు చేసుకొని, అంటే అంత ఓపిక ఉంది. అంటే చంద్రబాబును మించిన నాయకుడు లేడు. అంటే అతనికున్న ఆలోచనలు, అతనికున్నటువంటి తెలివి, అతనికున్న యుక్తి. కానీ అంత తెలివి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఉద్యమకారులు అంటే అంత రెస్పెక్ట్ ఇస్తాడు. నేను ప్రత్యక్షంగా చూసాను నేను చంద్రబాబు నాయుడులో. నేను అదే విధంగా ఇంకా రాజశేఖర రెడ్డి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరు అంటే చివరిలో ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యమకాలను ఎవరిని కలవనీయకపోయేది, ఆయన కలుసుకోకపోయేది, ఆయన కలవనీయకపోయేది. నేను అనేక విషయాలు ఆయనకు చెప్పాలనే ఆలోచన ఉండేది. కానీ కలవనీయని ఏం చేస్తాం? అయితే ఎప్పుడైనా రాజు అనేవాడు, అంటే పాలకుడు అనేవాడు నియంతగా వ్యవహరించవద్దు. అంటే అహంకారం, ఈ అహంకారం అనేది ఆయనకు ఒక పెద్ద శాపంగా మారింది. మాలాంటి ఉద్యమకారులు కూడా ఏంటంటే మేడం, ఉద్యమకారులు నువ్వు నాకే పదవి ఇస్తావని చూడరు మేడం. ఉద్యమకారులు ఎంతసేపు ఉన్న వాళ్ళు ప్రశ్నించే గొంతులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు నిర్భీతిగా నిర్భయంగా పోరాటం చేసేటువంటి శక్తి యుక్తి ఉంటది. మేము అందుకనే ఏం చేసినామంటే, నువ్వు ప్రజలను కలవనప్పుడు నువ్వు ప్రజలకు ఎందుకు, నువ్వు ప్రజాకంటకునివే కదా అని నేను కేసీఆర్ను కూడా గద్దె దించాలని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని కేసీఆర్ కో హటావో, తెలంగాణకో బచావో, కాంగ్రెస్ కో జితావో అని కూడా మేము అనేక సభలు పెట్టడం జరిగింది, అనేక కార్నర్ మీటింగ్లు పెట్టడం జరిగింది. అంటే అందరినీ అంటే సమాయత్తం చేయడం జరిగింది. ఓటర్లను పోలరైజేషన్ అంటాం కదా, అట్లా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మేడం మీరు నేను చెప్పనా, కాంగ్రెస్ వాళ్ళు మాకు ఓట్లు వేయాలని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ పార్టీని బీఆర్ఎస్ వాళ్ళు విశ్వసిస్తారా? బీఆర్ఎస్ వాళ్ళు అరే ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఏమనుకుంటే ఎవరికి ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు మాకు ఓటు వేయాలనుకుంటారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి ఏమనుకుంటే ఎవరికి అనుకుంటారు. అదే విధంగా బీజేపీ వాళ్ళు ఏమంటారు, మాకు ఓట్లు వేయాలని పిలుపునిస్తారు. వాళ్ళే మరి మా పార్టీకి ఏమని, ఏ పార్టీ అయినా ఎవరనుకో, కానీ మేము న్యూట్రల్ ఇస్తున్నాం, మేము డెమోక్రటల్ ఇస్తాం, మేము తటస్థవాదులం, మేము చెప్పే ఆలోచన, మేము అందించే వాదం ఏదైతుందో అది సమాజంలోకి వెళ్తుంది మేడం. అంటే మా వాయిస్ ఏదైతుందో, అంటే మేము ప్రశ్నించే గొంతులుగా, ఈ కేసీఆర్ మనకు ప్రజలకు కలవట్లేదు, ప్రజా సౌకర్యాలను చూడట్లేదు, కనీసం ఉద్యమకారులనే కలవనటువంటి వ్యక్తి అనేటువంటిది మేము ఈ తెలంగాణ ప్రజల్లో మేము తీసుకుపోగలిగినాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు, ఇప్పుడు మేమే గెలిపించుకున్నాం పార్టీ, మా వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనొచ్చు. కానీ వాళ్ళు అనుకుంటే నేను తప్పుపట్టను, కానీ కేసీఆర్ను ఓడగొట్టడంలో ఇటువంటి శక్తులన్నీ పనిచేసినాయి. అంటే మీరు కేసీఆర్ ఓడిపోతున్నా కదా మీరు అధికారంలోకి వచ్చింది. అంటే మీరు ఎమ్మెల్యే, ఇప్పుడు మేమంతా అంటే ప్రజలు కానీ మాలాంటి సామాజిక శక్తులు కానీ కేసీఆర్ని గద్దెదించడం వల్ల మీరు ఎమ్మెల్యేలు కాగలిగారు. మీరు ఎమ్మెల్యేలు కావడం వల్ల ముఖ్యమంత్రి కాగలిగారు, ఇప్పుడు రూలింగ్ లోకి రాగలిగారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అన్నారు కదా మీ ముఖ్యమంత్రియే కదా, మరి మీరు ఏదంటే అది చేయించుకోవచ్చు అంటే, మేము సమాజ దృక్పథంతో ఈ ముఖ్యమంత్రి కూడా ప్రజల హితం కొరకు పనిచేయాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా కోరుకుంటున్నాం. రవీంద్ర రెడ్డి గారు, మన వరంగల్లో ఒక రెడ్డి గర్జన సభ జరిగింది. దాంట్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందో తీన్మార్ మల్లన్న గారు రెడ్డిల్ని విమర్శిస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. దానికి ఇప్పుడు రాష్ట్రంలో కూడా అంతా రెడ్డి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్న ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి, తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి అంటున్నారు. దానికి మీరేమంటారు? మేడం ఇప్పుడు సరే, నాకు పేర్లు తీసుకోవడం ఇష్టం ఉండదు, అయినా మీరు అడుగుతారు కాబట్టి నేను సమాధానం చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే నాకు
ఇక మల్లన్న కావచ్చు, పుల్లన్న కావచ్చు, ఎల్లన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కానీ నాకు పేర్లు అనేది ఇష్టం ఉండదు. కాకపోతే నేను ఏం చెప్పదలుచుకున్నట్టే మేడం, ఇప్పుడు ఎవరైనా ఉండని, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరే చెప్తారు తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండని. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి మాట్లాడుతున్నాడు కదా, మరి అది అట్లా మాట్లాడొచ్చు. అంటే మరి ఆయన మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఏం అతని మీద ఏం చర్యలు లేవు కదా, అంటే మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే కాంగ్రెస్, నేను అందుకే మీకు ఇంతకు ముందు కూడా నేను ఒక మాటలో ఏం చెప్పినంటే, అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది, వైఖరి ఏంటని చెప్పమంటున్నా. ఎందుకంటే మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఎవరు మేడం? రాహుల్ గాంధీ తల్లి కదా. అటువంటి వాళ్ళు యూపీఏ చైర్పర్సన్ ఉండి వారి పీరియడ్లా ఎస్ఆర్ సిన్హా కమిషన్ వేసి ఈబీసీ రిజర్వేషన్లు డ్రాఫ్ట్ తయారు చేసి రికమెండేషన్ చేస్తే, ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే ఇది మరి రాహుల్ గాంధీ నిర్ణయం వ్యతిరేకించినట్ట, సోనియా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్ట, చనిపోయిన మన్మోహన్ సింగ్ ఏదైతే అది రికమెండేషన్ డ్రాఫ్ట్ తయారు చేసిండో వారి నిర్ణయాన్ని వ్యతిరేకించినట్ట. ఇది ఏంటిది? ఇది సమాజానికి మీరు వీళ్ళు ఏం చెప్పదలుచుకోరు, నేను అదే మాట్లాడుతున్నా. అయినా నేనేం చెప్తున్నంటే, సంఘ విద్రోహంగా మాట్లాడినటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా టెర్రరిస్ట్ కింద వాళ్ళ మీద తగిన చర్యలు, కఠిన చర్యలు తీసుకోవాలి. తర్వాత అందుకనే కదా మేడం అన్ని కులాలను కూడా ఆత్మగౌరవ పోరాటం, హక్కుల పోరాటాలు మేము జరిపేది అందుకే కదా. ఇది మొదలన్నా ఢిల్లీలో చూస్తారు కదా మీరు, ఇంకా దశల వారీ కార్యక్రమాలు ఉంటాయి. నాకు జాట్లు అందరూ ఇక్కడే కాదు కదా మేడం, అంతటా కూడా యావత్ భారతదేశం వల్లనే విశ్వవ్యాప్తి చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద జరిగే కుట్రలను తిప్పి కొడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం.